సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పార్లమెంట్కి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ వద్ద అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు కలిసే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12:30కు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరతారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో పార్లమెంట్కి వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళ. సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలవబోతున్నారు, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది, షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది? సతీష్, ముఖ్యంగా 2 రోజుల పర్యటన నిమిత్తము ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కూడా కొంత అంటే కాంగ్రెస్ పెద్దలతో సమావేశాలు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే అక్కడ ఉండేటటువంటి రాజకీయ పరిణామాలు, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరి కీలకంగా కూడా అటు మనకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక్కడ కొత్తగా అంటే రాజ్యసభ ఎన్నికైనటువంటి వేం అంటే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అనంతరం ఇక్కడ నిన్న రాత్రి జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి సమావేశము, ఇటు మల్లికార్జున్ ఖార్గే ఇటు కీలకంగా సమావేశం కావడం జరిగింది. రాత్రి ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, తర్వాత సురేష్ శెట్కర్, తర్వాత బలరాం నాయక్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, తర్వాత వేం నరేందర్ రెడ్డి కూడా ఈ సమావేశంలో కీలకంగా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై, జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా చాలా అంటే గంట సేపు జరిగినటువంటి ఏదైతే సమావేశంలో చాలా కీలకంగా అనేక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం అనంతరం కూడా, ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ ఇప్పుడు మనకు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇటు అస్సాం జరుగుతున్నటువంటి ఎన్నికలు, అంటే రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇతర రాష్ట్రాల్లో జరిగినప్పుడు కూడా ఇటు మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన సమయంలో కూడా, హర్యానా ఎలక్షన్స్ జరిగిన సమయంలో కూడా ఇటు వెళ్ళినటువంటి సందర్భము సీఎం రేవంత్ రెడ్డి, అటు చాలా మంది సీనియర్ లీడర్లు కూడా అక్కడికి వెళ్ళేటువంటి భారీ బహిరంగ సభల్లో మాట్లాడినటువంటి, అక్కడ ఉండేటటువంటి ఓటర్లతో మాట్లాడినటువంటిది. ఒకవైపు అంటే రానున్నటువంటి తమిళనాడు, కేరళ, ఇటు పశ్చిమ బెంగాల్ చాలా కీలకంగా కాంగ్రెస్ కి పట్టున్నటువంటి రాష్ట్రాలు కాబట్టి నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే సమావేశం అనుకోవచ్చు, ఇప్పుడు మరికొద్దిసేపట్లో పార్లమెంటు అక్కడ పార్లమెంట్ కూడా చేరుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా కూడా అటు కాంగ్రెస్ పెద్దలు, మరి అటు రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో కూడా నిన్న రాత్రి జరిగినటువంటి సమావేశము, ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో కూడా అనున్నటువంటి బహిరంగ సభల్లో ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఒక రూట్ మ్యాప్ అన్నది మాత్రము అనుగుణంగానే ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ సమావేశాలు చాలా కీలకంగా ఢిల్లీ వేదికగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మరి కొద్దిసేపట్లో పార్లమెంట్ చేరుకున్నారు. అక్కడ ఏదైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అక్కడికే చేరుకుంటారు కాబట్టి అందరినీ ఒకసారి కలిసిన తర్వాత ముఖ్యంగా ఈ సమావేశం రాహుల్ గాంధీతో, అటు ప్రియాంక గాంధీతో సమావేశం అనంతరము నేరుగా అటు నుంచి మనకు మరి రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి బయలుదేరుతారు అన్నటువంటి మాత్రం చాలా
అంటే ఇప్పుడు వరకు అందుతున్నటువంటి సమాచారం. కానీ ఈ మొత్తం ఎజెండా మాత్రము టూర్, ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి టూర్ మాత్రము ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల్లో రాజకీయ, అంటే అన్ని రాష్ట్రాల్లో జరిగేటటువంటి రాష్ట్రాల బాధ్యతలను కొంత అప్పగించడము, తర్వాత దీనికి ప్రత్యేక భారీ బహిరంగ సభలకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అన్నది మాత్రము చాలా కీలకంగా ఈ సమావేశాలు జరిగాయన్నది మాత్రం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.